వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ మౌనిక. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. కల్వకుర్తి పట్టణంలో హైదరాబాద్ రోడ్లోని కేసీఆర్ ఫంక్షన్ హాల్ దగ్గర బుధవారం రాత్రి 7 గంటల సమయంలో బుల్లెట్ బైక్ ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో బుల్లెట్ పై ఉన్న వ్యక్తి వెల్దండ మండలం రావిచెట్టు బాయితాండకు చెందిన రాత్లావత్ కిరణ్ తలకు బలమైన గాయం అవ్వడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తలకు హెల్మెట్ పెట్టుకుని ఉంటే ఈ ఘోరం జరగకుండా ప్రాణాలతో బయటపడేవాడని బంధువులు వాపోయారు. హలో హలో జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని పటాన్చెరువు నియోజకవర్గంలో బుధవారం పద్మశాలి సంఘం నేతలు భారీ ఎత్తున కార్యక్రమం నిర్వహించారు. గత 10 సంవత్సరాల క్రితం ప్రధానమంత్రి మోడీ చేనేత పద్మశాలిలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించుకొని 10 సంవత్సరాల క్రితం 7వ తేదీన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించారు. జాతీయ చేనేత దినోత్సవం సూచించినట్లు పటాన్చెరువు నియోజకవర్గం అధ్యక్షులు సీతా వైద్యం కిషోర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు భారీ ఎత్తున పాల్గొన్నారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. జై మార్కండేయ, జై మార్కండేయ, జై పద్మశాలి, జై పద్మశాలి. ఈ రోజున జాతీయ చేనేత దినోత్సవం మన పటాన్చెరు పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభోగంగా జరిగింది. ఈ జాతీయ చేనేత దినోత్సవం గత 10 సంవత్సరాలుగా నేతన్నలు పద్మశాలీలందరూ భారత ప్రభుత్వం మన పద్మశాలీలను గుర్తించి 10 సంవత్సరాల కింద నరేంద్ర మోదీ గారు ఈ యొక్క జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించినారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిర్విరామంగా మన పద్మశాలీలందరూ ఈ జాతీయ పండుగగా ఈ చేనేత దినోత్సవం జరుపుకుంటున్నాం. రాబో రోజులలో పద్మశాలీలు రాజకీయంగా, ఆర్థికంగా ఎదగాలని మా యొక్క కోరిక. ఈ ఐకమత్యం చాటుతూ రాబో రోజులలో చాలా ప్రోగ్రామ్స్ ఇలానే చేస్తూ ఈ యొక్క హైదరాబాద్ లో విలేకర్ పై కత్తులతో దాడి చేసిన రౌడీ షీటర్లు. మైలాదేవ్పల్లిలో రెచ్చిపోయిన రౌడీ షీటర్లు సోహెల్ గ్యాంగ్. సోహెల్ అరాచకాలు తన యూట్యూబ్ లో టెలికాస్ట్ చేశానని, దీంతో కక్ష పెంచుకొని అర్ధరాత్రి నాపై దాడి చేశారని ముబిన్ తెలిపారు. అడ్డుకున్న వారిపై కూడా దాడి చేసి ఇప్పుడు నా చేతి నుంచి తప్పించుకున్నావు, ఎప్పటికైనా నిన్ను హత్య చేస్తానంటూ వార్నింగ్ ఇచ్చి పారిపోయారన్నారు. అర్ధరాత్రి ముబిన్ ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్న కుటుంబ సభ్యులు. भाई जरा पीछे हटो भाई जी, भाई जरा पानी लोकेशन ढूंढने का भी टेंशन नहीं था. डायरेक्ट उस्मानिया हॉस्पिटल, फिर भी 2.5 घंटे लग गए आप लोग. 2-2.5 घंटे हो गए. साहब 100 कैसे कॉल करे बात भी कॉल, फिर कोई आपके जो है बात कर रहे कहते रूपी बात कर रहे हैं. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్.